సర్వోన్నతుడైనా యేసు స్వరం, సర్వోన్నతుడైనా యేసు స్వరం. 105వ కీర్తన. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. జనములలో ఆయన కార్యములు తెలియచేయండి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆమేన్. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. చాలా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు వందనం చెల్లించుకున్నాం. ఆయన దాన్ని చదవబడి గొప్ప వాక్య భాగాలు మీరు ఆయన మా కొరకు దీవించి ఆశ్రయించండి, సహాయం చేయండి. ఈ వాక్య సత్యాలు మా యొక్క హృదయంలో నాటింపచేయండి. ఆయన ఎన్నో వాక్యాలు వింటున్నాం తండ్రి, చదువుతున్నాం. అయ్యా ప్రభు, నీ పరిశుద్ధ వాక్కులు మాలో నాటింపబడితే తప్ప మేము ఫలించలేము తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి. మీరే మహిమ పొందమని నాయన తండ్రి, దీనిలో ఉన్న సత్యాలంతటినీ కూడా మేము గ్రహించగలిగే కృప మాకు ప్రసాదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చూడండి అమ్మా, ఇప్పుడు మనం గొప్ప వాక్య భాగాన్ని మనం చదువు. ఏంటి అంటే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. ఏంటిది? ప్రకటన చేయుడి. ఇది అసలు నిజంగా మరి దేవుని యొక్క నామానికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి చెప్పండి ఒకసారి. దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ఇక్కడ కీర్తనలో రాస్తున్నాడు. ఇక్కడే కాదు, 96వ దావీదు కీర్తనలో కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. ఎందుకు అని అంటే, దేవుడు మాకు అన్ని కూడా ఉచితంగా ఇచ్చాడు. మంచినీళ్ళు రోజు కొనుక్కుని తాగాలంటే వల్ల అయ్యేది కాదు, కానీ కొనుక్కుని తాగుతున్నారు కొంతమంది. దానివల్ల కేళ్ళవాతం, కేళ్ళ నొప్పులు అన్నీ తెచ్చుకుంటున్నారు. ఉచితంగా ఇస్తున్నాడు దేవుడు నదుల్ని. ఆ నదీ జలాల్ని త్రాగటానికి మనకి మరి డబ్బులు కట్టగలిగిన మనం అవన్నీ కూడా ఊరికినే మనం పొందొచ్చు. ఈ ప్రపంచం అంతా, విశ్వం అంతా నిండిన ఉన్న గాలిని మనం ఎంత కావాల్సినంత పీల్చుకోవచ్చు. ఈ సముద్రాల్లో స్నానం చేయొచ్చు. ఈ ప్రకృతిని అంతటినీ కూడా ఆస్వాదించవచ్చు ఉచితంగానే. ఈ మొక్కలు, వృక్షాలు, చెట్లు ఇవన్నీ కూడా మనకి ఫలవృక్షాలని అందిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ఉచితంగా పొందొచ్చు మనం వెళ్ళి కోసుకోగలిగితే. ఈ ఎండ, వేడి, వెలుతురు ఇట్లాంటివన్నీ కూడా దేవుడు ఏం చేస్తారంటే మనకు ఉచితంగా ఇస్తున్నాడు. లోకమంతటికి ఉచితంగా ఇస్తున్నాడు ఆయన. ఒక్కరికే కాదు, మాకొక్కరికే కాదు, లేదు మీకొక్కరికే కాదు, ప్రపంచం. అందుకనే అందరినీ కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతి చెల్లించమంటున్నారు. ఎందుకంటే మనం పీల్చే గాలికి మనం మనీ కట్టడం వల్ల ఈ దేవుడు ఇస్తున్న ఈ గొప్ప వెలుగుకి, వెలుతురికి, ఎండకి అండి, ఇంటి పనులు బోళ్ళని జరగాలి అంటే అంత ఎండ కావాల్సిందే. ఎండ లేదనుకోండి మన పని అంత సంగతి. బట్టలు ఆరు, పదార్థాలు బూజు పెట్టిపోతాయి, కారం ఆడించుకోలేము. ఎండ అనేది లేకపోతే కరెంటు జనరేట్ అవ్వదు. ఎండ అనేది లేకపోతే అనేక పనులు ఆగిపోతాయి. మరి దానికి ఏమైనా డబ్బులు కడుతున్నామా అంటే లేదు. అలాంటి గొప్ప ఈ ప్రకృతిని మనకి ఉచితంగా ప్రసాదించిన దేవుడికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనలోని జీవము దేవునిచ్చిన ప్రసాదం, దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రోజుకి 24 గంటల సమయాన్ని ఇచ్చాడు దేవుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రాత్రి మనకు విశ్రాంతి కలగటానికి రాత్రిని కలుగు చేశాడు, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరలా లేచి మరి గొప్ప ఈ జీవితాన్ని ప్రారంభించడానికి వెలుగును ప్రసాదించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఆహారంగా తినడానికి జలచరాలను ఇచ్చారు. ప్రపంచంలో ఎంతమంది తింటున్నా ఆహారం తరిగిపోట్ల. ఆ జలచరాలు సముద్రంలోని కానీ అసలు జలంలో నివసించే అవన్నీ కూడా తరిగిపోవటంలా. ఎంత ధాన్యం తిన్నా కూడా అదేమి తరిగిపోవటంలా. తరిగిపోని వాటిని అన్నింటినీ కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. పంటలు పండించడానికి వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఉచితం అది. ఆ వర్షం లేకపోతే పంటలు పండవు. దానికి ఎవరు కూడా మనీ కట్టగలరు. మనిషి మాత్రం ఆ వర్షాన్ని కురిపించలేడు.
దానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇవన్నీ మనం చెల్లిస్తున్నామా రోజు అని అంటే అసలు స్వయంగా మనకు చేసిన పనులకే మనం కృతజ్ఞతలు చెల్లించట్లా. ఇవంతా కూడా మనం చెల్లిస్తున్నాం అంటే గ్రహించలేని పరిస్థితి వల్ల మనిషి దేవుని యొక్క ప్రేమను గుర్తెరక కృతజ్ఞత అనేది లేకుండా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నారు. అయితే ఇక్కడ ఏమన్నారంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మొట్టమొదటి మన జీవితంలో మనం దేవునికి థ్యాంక్స్ తప్పకుండా చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత ఆయన నామమును ప్రకటన చేయాలి. అసలు మొట్టమొదటి కృతజ్ఞత కలిగి ఉండటం అనేది మన జీవితంలో ఎంతవరకు ఉంది? మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు అండి, మరి దేవుడు బలపరుస్తున్నాడు. దానికి అన్నిటికీ కూడా రోజులో అసలు 1 సెకండ్ అన్న కృతజ్ఞత, థ్యాంక్ యూ, నాకు ఇచ్చిన ఈ జీవముకై వందనాలు, నాకు ఇచ్చిన ఆరోగ్యానికై వందనాలు, నాకు ఇచ్చిన ఈ ఆహారానికై వందనాలు అని ఎప్పుడైనా మనం చెప్తున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. చూడండి, దేవుడు అన్నాడు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉండవు. సింహాలకి ఒక్కోసారి ఆహారం దొరుకుతుంది, కానీ మనిషికి లేకుండా అనేది ఉండదు. మనిషికి ఇస్తున్నాడు ఆయన. ఆ అడవికి రాజైన సింహానికి ఒక్కొక్కసారి మరి ఆహారం దొరకదంట. చూడండి, అవన్నీ దేవుడి చేతుల నుంచి ఆహారం తీసుకుంటానికి ప్రయత్నం చేస్తాయంట. చూడండి, దేవుడిని అడిగి 104వ దావీదు కీర్తన 20-21 చూడండి. ఆయన కనుక మనకి ఈ చీకటి రాత్రి పగలు ఏర్పాటు చేయకపోతే మన పరిస్థితి ఎలా ఉన్నాం? 19వ వచనం నుంచి చదవండి. 104వ దావీదు కీర్తన 19వ వచనం నుంచి. ఆయన చంద్రుడిని సూర్యుడిని ఋతువులు జరపడానికి ఎన్ని ఇవ్వటం బట్టి మనకి గొప్ప కృప మనకి ఆవరించి ఉందన్నమాట. చదవండి. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. నీవు చీకటి కలుగ చేయగా రాత్రి ఎగుచున్నది. అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. తమ ఆహారమును దేవుని చేతుల నుండి తీసుకొని చూచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొని. చూడండి ఎంత టైమింగ్ దేవుడు ఏర్పాటు చేశారు. ఆ చంద్రుడి యొక్క కళ్ళు 15 రోజులు చీకటి, 15 రోజులు వెలుగు, అమావాస్య, పౌర్ణమి, వీటిలన్నిటిని బట్టి ఋతువులు కలుగుతుంది. ఋతువులు తెలుపుతూ ఉంది అనమాట. కార్తెలు తెలుపుతుంది. సూర్యుడికి తన అస్తమయ కాలము తెలియదు. అతను కనుక అస్తమయ కాలం తెలవలేదు అనుకున్నాం, అప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఇంకా అలాగే కూర్చుంటే మన పని అంటే పట్టపక్కల ఎవరు పడుకోరు కదా, ఇంకా అలాగేను నిద్ర రాదు. ఆ సూర్యుడు కొంచెం దూరంగా వెళ్ళిన తర్వాత చీకటి పడటం వల్ల ఆ ప్రభావం నుండి మనకి విడుదల కలిగి పడుకుంటాం, ఇంకా నిద్రపోతాం అనమాట. లేకపోతే మన శరీరాలకి విశ్రాంతి అనేది ఉండదు. అలసిపోయిన మన శరీరాలకి విశ్రాంతి అనేది ఉండదు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన ఈ గొప్ప క్రమానికి మనం ఎంతో కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియచేయాలి. మూడో చూస్తే, నీవు చీకటి కలుగు చేయగా రాత్రి అవుతుంది. చీకటే లేదనుకున్నాం, బాగా లైట్లు వేసేసి ఉంచారనుకోండి క్యాంపస్లో, అక్కడ పడుకోగలం అసలు ఎక్కడన్నా చేయలేము. లైట్లు ఆర్పిస్తే కొంచెం లైట్లు ఆర్పినాం, మా రాత్రి అవగానే కొంతమంది ఏం చెప్తారు, లైట్లు ఆర్పండి, లైట్ ఆర్పండి అంటాం కదా. లైట్ ఉంటే మనం నిద్రపోలేము, అందుకని చీకటి కలుగజేస్తాడంట ఆయన. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. లైట్ ఉంటే నిద్రపోలేము, నిద్ర వస్తుంది, లైట్ ఆర్పిస్తే అమ్మయ్య అని మనం పడుకుంటాం, నిద్రలోకి జారుకుంటాం. దేవుడు ఈ గొప్ప క్రమాన్ని ఏర్పాటు చేస్తే మన బాడీకి విశ్రాంతి ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చీకటి కలుగజేయగా రాత్రి, ఆ చీకటి వస్తేనే రాత్రి అయిపోయింది అంటాం, అంతే కదండి. లేకపోతే ఇంకా సూర్యుడు ఉదయం ఇంకా వెళ్తుంది, అప్పుడే లైట్ వేయద్దు, ఇంకా వెళ్తుంది అని అనుకుంటాం కదా. వెళ్తుండగా లైట్ వేస్తాం లేదు కదా. చీకటి కలుగజేయగా రాత్రి అవుతున్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఆ రాత్రి వేళ బయలుదేరుతాయి అంట. ఏమిటి? సింహపు పిల్లలు. సింహ పిల్లలు రాత్రి అవగానే ఆహారం కూడా బయలుదేరుతాయి. ఎందుకు? మాటేసి వాటిని పట్టుకుంటాం. పగలు బయలుదేరవాయి. పగలు కనపడిపోతే సింహం చూస్తుంటే పరిగెత్తుకుని వెళ్ళిపోతాయి తప్ప మరి ఉండవు కదా.
అలాగే అందుకని రాత్రి వేళ అవి వేటాడి చంపినట్టు అంట. పగలేమవుతాయంట, అవి తమ ఆహారం దేవుని చేతిలో నుండి తీసుకొని చూస్తున్నవి. దేవునికి స్తోత్రం కాక. హల్లెలూయా. జంతువులు తెలుస్తుందండి దేవుడి విలువ. మనకి ఆహారము అనుగ్రహించాలంటే మనం ఏదో కష్టపడిపోయి సంపాదించి ఏదో తినేయటం కాదు, దేవుడిస్తే మనం తినగలం. దేవుని స్తోత్రం కాక. హల్లెలూయా. ప్రసంగి గ్రంథంలో కూడా రాయబడింది ఏమంటే ఆయన సెలవు లేక ఆహారము తిని తృప్తి భుజించడం వల్ల ఎవరికి కూడా కాదండి. రెడీ చేసుకోవచ్చు కానీ ఆయన సెలవు అవ్వాలి. ఆయన ఓకే రైట్ అంటేనే ఏ కాంప్లికేషన్ లేకుండా మనం పూట భోజనం చేస్తాం. లేకపోతే వండుకుంటామేమో కానీ ఏదో ఒక పని వల్ల లేకపోతే ఏదైనా మనం తినలేము అనమాట. అందుకని ప్రసంగి గ్రంథము ఒకసారి తీయండి, 2వ అధ్యాయము 25వ వచనం చదవండి అమ్మా. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము. దేవుని స్తోత్రములు గాక. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరి వల్ల కూడా కాదు. అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ దేవుని సెలవు లేకపోతే ఆ భోజనాన్ని మనం చేయలేము. కాబట్టి మనకి దేవుడు కృప చూపుతూ 3 పూట్ల భోజనం చేయడానికి అండి, అవసరమైతే మనకు ఆకలినప్పుడల్లా భోజనం చేయడానికి దేవుడు చూపుతున్న కృపను బట్టి మనం ఏం చేయాలంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రములు గాక. హల్లెలూయా. ఎంతగా మేలు చేస్తున్న దేవుడి గురించి ఎవరైనా చెప్తారా అని దేవుడు చూస్తున్నాడు అనమాట. ఆయన చెప్తున్నాడు, ఆయన నామమును ప్రకటన చేయాలి. అమ్మా ఈ దేవుడు మాకు ఇది చేశాడు, మాకు ఈ భోజనం ఇచ్చాడు, ఈరోజు మాకు అది చేశాడు అని దేవుని గురించే మనం గొప్పలు చెప్పాలి. ఆయన నామమునే ప్రకటన చేయాలి, ఆయన్నే గొప్ప చేయాలన్నమాట. జనములలో ఆయన కార్యములను తెలియజేశారు. కొంతమంది ఎన్ని చేసినా అలా కామ్గా ఉంటారు కానీ అమ్మా దేవుడు మాకు ఇది చేశారనే సాక్ష్యాన్ని చెప్పాలి. సాక్ష్యం చెప్పాలి. దేవుడు మాకు ఈ కార్యం చేశాడు, మాకు ఈ గొప్ప కార్యం చేశాడు, మాకెంత ఆరోగ్యం ఇచ్చాడు, మమ్మల్ని బాగు చేశాడు, స్వస్థపరిచాడు. ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేయాలంటే మనము సాక్ష్యము అంటే ఏంటి, జనముల్లో ఆయన చేసిన కార్యాలు మనం తెలియచేయాలి. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. ఆయనను గురించి పాడుడి, ఆయనను కీర్తించుడు. ఈ లోకంలో ఇప్పుడు దేవుడి గురించి పాటలు లేవు. ఇప్పుడు ఇంకా రకరకాలుగా ఎన్నో పాటలు ఉంటూ ఉన్నాయి అన్నమాట. మనిషిని సంతోషపెట్టే పాటలు, మనిషికి సంతోషం కలిగించేయాలి, ఇంకా ఉద్రేకం కలిగించాలి, లేకపోతే పౌరుషం కలిగించాలి. మనిషిలోని నవరసాలని పండించే ఆ పాటల్ని మ్యూజిక్ అంతా ఎవరిని పొగటాకి ఎవరిని సంతోషపెడతాకంటే మానవుల్ని సంతోషపెట్టడానికి. మరి ఆయన వాళ్ళ గురించే పాడుతూ టాలెంట్స్ అన్నీ కూడా మనుషుల గురించే వాడుతున్నారు. కానీ ఇక్కడ ఏమన్నంటే ఆయనను గురించి పాడుడి. ప్రభు అయిన దేవుని గురించి, యేసుక్రీస్తు వారి గురించి పాట పాడితే ఏమవుతుందంటే అది విని దీనులు సంతోషిస్తారంట. కీర్తనకారుడైన దావీదు అన్నాడు, మరి 60వ దావీదు కీర్తన అనుకుంటే దాంట్లో అన్నాడు, దీనులు విని దాన్ని సంతోషించెదరు. దేవుని గురించి 69వ దావీదు కీర్తన 30, 31, 32 వచనాలు చదవండి. బాధపడే వాళ్ళకి దేవుని గురించిన పాట ఏమవుతుందంటే సంతోషం కలిగిస్తుందంట. ఒక హోప్ని, నిరీక్షణ కలిగించడం వల్ల దాన్ని విని సంతోషిస్తారంట. చూడండి అమ్మా 30, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. ఎద్దు కంటేను కొమ్ములను డెక్కలను గల కోడె కంటేను అది యెహోవాకు ప్రీతికరము. బాధపడి వారు దాన్ని చూచి సంతోషించుదురు. దేవుని వెతుకువారులారా మీ ప్రాణము చూసారండి. దేవునికి ఏమని ఇష్టమవుతుంది, బాధపడే వాళ్ళకి అది సంతోషాన్ని కలిగిస్తుంది. దేవుని స్తోత్రములు గాక. దేవుని గురించిన ఒక కీర్తన అదేం చేస్తుందంటే బాధపడే వాళ్ళకి ఆ హృదయాన్ని దెబ్బరిల్ల చేసి ఏం చేస్తుందంటే ఆ సంతోషాన్ని కలుగజేస్తుంది. దేవుని మీదకి వాళ్ళ హృదయం దెబ్బరిల్లుతుంది. అవును, ఆ
దేవుడు మంచి దేవుడు, ఈ గొప్ప దేవుడు నాకు సహాయం చేస్తాడు, కార్యం జరిగిస్తాడు అని సంతోషిస్తాడు అనమాట. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటి గురించి సంభాషణ చేయండి. ఏంటండి? సంభాషణ. రోజున ఇద్దరు కలిస్తే మరి బక్వాస్ అంటారు దాన్ని హిందీలో, తెలుగులో సోది అంటారు అన్నమాట. సోది మాటలు తప్ప, అంటే ఒకళ్ళొకరు గాయపరుచుకునే మాటలు, లేకపోతే ఇతరులు హింసించే మాటలు, బాధించే మాటలు, ఆ సంభాషణలు వ్యర్థ సంభాషణలు అనమాట. దానివల్ల ఏ ఫలితం కూడా లేదు. మనిషి తనకి దేవుడు, అమ్మ మాకు ఈ విధంగా దేవుడు చేశారు, ఇదిగో ఈ దేవుడు నీకు కూడా మేలు చేస్తారు అని ఒక బాధపడే వారికి మనం గొప్ప శుభవార్త చెప్పామనుకోండి, ఒక హోప్ కలుగుతుంది. ముక్తి దిలావే యేసు నామ్, బోలో సర్వ శాంతి దిలావే యేసు నామ్. ముక్తి దిలావే యేసు నామ్, బోలో సర్వ శాంతి దిలావే యేసు నామ్. ముక్తి దిలావే యేసు నామ్, బోలో సర్వ శాంతి దిలావే యేసు నామ్. చూడండి, ముక్తినిచ్చే యేసునాము, శాంతినిచ్చే యేసునాము అని ఇతరులకు ఎప్పుడైతే చెప్తామో, మన సంభాషణలో దేవుని గురించి, దేవుడు చేసిన కార్యాల గురించి, అమ్మ మాకు ఇంతగా భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మాకు స్వస్థత ఇచ్చాడు, ఆయనే మాకు కృపను ప్రసాదించారు, మాకు ఈ విధంగా సహాయం చేశారు ఆయన అని దేవుడిని కనపరిచే మాటల్ని మనం మన సంభాషణలో ఉంచాలి. దేవునికి స్తోత్రం కాక. అంతేగానమ్మా మరి నగలు నట్రాలు కొనుక్కున్నాం, అది కొనుక్కున్నాం, ఇది కొనుక్కున్నాం, ఇది చేసుకున్నాం, అవి చేసుకున్నాం కాదు. దేవుని గురించి సంభాషణ చేయాలి. పక్కింటి మరి పుల్లమ్మ గారి గురించి కానీ, ఎదురింటి ఎల్లమ్మ గారి గురించి కానీ మన సంభాషణ ఉండకూడదు. ఇద్దరు మనుషులుంటే ఆ ఇద్దరిని గురించే సంభాషణ ఉండాలి తప్ప మూడో వ్యక్తి ఎవరైనా ఉంటే కనుక ఆ మూడో వ్యక్తి యేసుక్రీస్తు వారు అయ్యారు. దేవుని స్తోత్రం కాక. మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అయి ఉండాలి. అప్పుడే మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉంటుంది. నేను లోకములకు వెలుగై ఉన్నాను, మీరు లోకానికి ఉప్పై ఉన్నారని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయండి. అమ్మా, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు ఈయన, అరణ్యంలో మన్నాను కురిపించిన దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల వారిని దేవుడు, కుంటి వారిని లేపిన దేవుడు, గుడ్డి వారికి చూపునిచ్చే దేవుడు, కుంటి వారిని బాగు చేసిన దేవుడు, చనిపోయే వారిని ఆయన లేపిన దేవుడు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపాలను క్షమించే దేవుడు అని ఆయనను గురించిన సంభాషణ చేసినప్పుడు ఎవరైతే బాధల్లో ఉన్నాడు, వ్యాధుల్లో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, యేసుక్రీస్తు నామమును బట్టి ధైర్యం తెచ్చుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. నీ పాపాలన్నీ నీకు క్షమిస్తాడయ్యా అని అంటే, పాపం చేసిన వాడు ఆ న్యూనతా భావం అంటే అపరాధ భావం నుండి విడుదల పొంది యేసుక్రీస్తు దేవా నన్ను క్షమించని ఒక మాట పలకడానికి అవకాశం ఉంటుంది. అయితే నా పాపాలు క్షమించబడతాయి అన్నమాట అనే ఒక ఆశ అతన్ని బ్రతికిస్తుంది. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎంతో మంది మగవాళ్ళకి మాటలు వచ్చాయి, మగవాళ్ళు మాట్లాడారు, గుడ్డి వారికి చూపు వచ్చింది, చనిపోయిన వారిని లేపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. చూడండి, మూడవదిగా అన్నాడు, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. దేని బట్టి అతిశయించాలంటండి? ఆయన పరిశుద్ధ నామమును బట్టి. బైబిల్ గ్రంథంలో ఉంటుంది, కీర్తనలో, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయింతురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు కూడా ఏమంటున్నాడండి, మరి నన్ను బట్టి అతిశయించండి మీరు. ఇర్మియా గ్రంథంలో అక్కడ 9వ అధ్యాయం 24వ వచనంలో చెప్తున్నాడు. అక్కడ నన్ను బట్టి అతిశయించండి. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. చూడండి అమ్మా. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదు. చూడండి అమ్మా, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయం. మరి ఇర్మియా గ్రంథంలో కూడా దేవుడు ఏమని చెప్తున్నాడు చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం చూడండి, 23వ వచనం చూడండి. దేని బట్టి అతిశయించకూడదు దేవుడు చెప్తున్నాడు, దేవుని బట్టి అతిశయించాలని. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి
అతిశయింపకూడదు. అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. చూడండి, మేము కాబట్టి డిగ్రీలు సంపాదించామని జ్ఞానాన్ని బట్టి అతిశయించుకోడు. మాకెంత ఉంది, ముందు ఎంత ఉంది, వెనకాల ఎంత ఉంది, మరి ఎంత పొలాలు ఉన్నాయి, బంగారం ఉంది అని ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి సంతోషించే వాళ్ళ దేవుడికి ఆనందం ఉంది. సూర్యుడు అంటే మంచి సూరత్వం కలిగి నేను ఇంతమంది కొట్టగలను, ఎవరినైనా నేను లేపేయగలను, లేకపోతే అలాగా చేయగలను, ఇలా చేయగలను అని తన బలాన్ని బట్టి ఎవరైనా, తన శౌర్యాన్ని బట్టి, సూరత్వాన్ని బట్టి ఎవరైనా అతిశయించారనుకోండి, దానివల్ల లాభం లేదు. ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. అంతకంటే సూర్యుడు, అంతకంటే బలము కలిగిన దేవుడు మనకు పైగా ఉన్నాడు, మనకు సృజించిన వాడు ఉన్నాడు. కాబట్టి సౌరత్వాన్ని బట్టి, సూరత్వాన్ని బట్టి, శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ప్రభు చెప్తున్నారు. దేని బట్టి అతిశయించాలంట? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి, ఆయనే గ్రహించాలి. మొట్టమొదటిగా ఈ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించున్న దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది యెహోవాని గ్రహించి ఆయనను గురించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటూ బట్టి అతిశయింపగలను. దేని బట్టి అతిశయించాలంటే దేవుని గురించి పరిశీలనగా తెలుసుకుంటూ బట్టి అతిశయించాలంట. దాన్ని బట్టి దేవుడు ఆనందించే దేవుడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం గాక. అట్టి వాటిలో నేను ఆనందించేవాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ లోకంలో ఈ రోజున అనేక మంది దేవుని బట్టి అతిశయించే ఒక మరి సమయం తీసుకుంటా. ఎంత మేము ఇన్ని డిగ్రీలు సంపాదించాం. ఒక్కసారి మనం ఈ వాక్యాన్ని మనం చదివినట్టే దేవుని గురించి పరిశీలనగా తెలుసుకుంటాను బట్టి దేవుడు ఆనందించే దేవుడుగా ఉన్నాడట. దేవుని స్తోత్రములు గాక. హల్లెలూయా. ఆయన పరిశుద్ధనాన్ని బట్టి అతిశయించుడి. 4వ చూస్తే యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించును గాక. ఏంటండి, కొంతమంది పైకి సంతోషం ఉండొచ్చు కానీ లోన బాధ ఉంటుంది అనమాట. పైకి నవ్వుతూ ఉండొచ్చు కానీ నిజమైన సంతోషం కావాలి అని అంటే ఏం చేయాలంటండి? ఎవరిని వెతకాలి? ధనాన్ని వెతికితే నిజమైన సంతోషం లేదు, పేరుని వెతికితే నిజమైన సంతోషం లేదు, లేకపోతే ఇంకా ఈ లోకంలో దేన్ని వెతికినా కూడా నిజమైన సంతోషం లేదు. అంతా పై సంతోషం అనమాట. పైకి నవ్వటం, లోన మరి బాధపడటం, పైకి మరి లోన ఏడటంలా ఉంటుంది అనమాట. ఎక్కడైతే యెహోవాను వెతుకువారు, హల్లెలూయా, ఏంటంటే పై సంతోషం కాదు, ఇది లోన సంతోషం. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు గాక. లోన నుంచి హృదయం పొంగుతూ ఉంటుంది అనమాట. దేవుని వెతికేవారు, దేవుని గురించి మరి ఆ కనుగొనేవారు ఏం చేస్తారంటే హృదయం సంతోషిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే ఒకడు పొలంలో ఒక మంచి ముత్యాన్ని కనుక్కున్నాడంట. పొలం అంతా అమ్మేసి ముత్యాన్ని కొనుక్కున్నాడు. ఒక మంచి ముత్యాన్ని కొనుక్కుని పొలం అమ్మేసి ముత్యాన్ని కొనుక్కున్నాడు. అలాంటి ముత్యం లాంటిదే దేవుని యొక్క సన్నిధి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దొరికితే చాలు మొత్తం దొరికినట్టే, ఆయన దగ్గర ఉంటే చాలు మొత్తం దొరికినట్టే. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. చూడండి, కీర్తనలో అంటాడు, అనేకులు గొప్పవారి దయను వెతుకుతారంట. చూసుకోండి ఒకసారి కీర్తనల గ్రంథము. ఎవరు కృప చూపుతారా, ఎవరు దయ చూపుతారా, ఎవరు మనకి ఇస్తారా అని అనేకులు ఏం చేస్తారంట, మరి గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఇంకా చూస్తే బాగుండని గొప్పవాళ్ళ యొక్క దయను కోరుకుంటారంట, దయను వెతుకుతారంట. కానీ ఇక్కడ ఏమన్నారంటే యెహోవాను వెతుకువారు ఏంటండి హృదయమందు సంతోషించుదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం హృదయంలో నిజమైన సంతోషం కావాలంటే దేని వెతకాలండి?
దేవుణ్ణి వెతకాలి, ప్రభువైన యేసుక్రీస్తుని వెతకాలి. నిజమైన సంతోషం, దేవుని స్తోత్రములు గాక. కాబట్టి నిజమైన సంతోషం కావాలంటే దేవుణ్ణి వెతకాలి. అంటే ఏమన్నాడు? అందుకని అంటున్నాడు 4వ మరి వచనంలో, యెహోవాను వెతకుడి. అందుకని మీకు నిజంగా సంతోషం కావాలంటే ఎవరిని వెతకాలమ్మా? దేవుణ్ణి వెతకాలి. దేవుని వెతకాలి. ఆ యేసయ్యను సొంతం చేసుకోవాలి. ఆ ప్రభువుని వెతికితే మన హృదయంలో సంతోషం ఉంటుంది. లేకపోతే ధనం వల్ల సంతోషం లేదు. చిమ్మిట కొడుతుంది, దొంగలు పట్టుకుపోతారు. అసలు ప్రసంగి గ్రంథంలో అంటున్నాడు, ఒక మాట చూద్దాం చూడండి. ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం చదవండి అమ్మా. 5వ అధ్యాయం 12వ వచనం. కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను, కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్రలు నందురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదంట. చూసారా? అరే మరి దానివల్ల ఏ ప్రయోజనం కూడా లేదు, నిద్ర ఉండదు. కష్టజీవులకైతే కొద్దిగా తిన్నా కూడా ఎక్కువ తిన్నా కూడా కష్టం చేశారు కాబట్టి శుభ్రంగా నిద్ర పడ సుఖ నిద్ర నందురు అని రాయబడింది అక్కడ. కానీ ఐశ్వర్యంతుడికి నిద్ర ఉండదు. ఎందుకంటే భయం వేస్తూ ఉంటుంది, ఎక్కడ వస్తారో దొంగలు అనేసి. అందుకని ఇక్కడ ఏమంటే దేన్ని బట్టి మనం సంతోషిస్తామంటే దేవుని బట్టి సంతోషిస్తామంట. యెహోవాను వెతుకువారు ఈ హృదయమందు సంతోషించుదురు గాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును. మనకు నిజమైన సంతోషాన్ని ఇచ్చే ఆ దేవుణ్ణి మనం వెతకాలి. ఆయన బలాన్ని మనం వెతకాలి. ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి. ఆయన సన్నిధిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనం నిత్యము కూడా వెతకాలి. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నిజంగా అన్నీ ప్రసాదించే ఆ దేవుడే మన దగ్గర ఉంటే ఇంక ఏమీ కూడా లోటు ఉండదు. అందుకని అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి. ఆయనే మన దగ్గర ఉంటే గొడవలేదు, మనమే ఆయన దగ్గర ఉంటే నాకు లేమి కలుగుతుంది. కాబట్టి దేవుణ్ణి మనకి నిజమైన హృదయ సంతోషం కలిగించే దేవుణ్ణి వెతుకుదాం, ఆయన బలాన్ని వెతుకుదాం, ఆయన సన్నిధిని వెతుకుదాం, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రతి దానికి మరి ఆయనకి కృతజ్ఞత చెల్లించినప్పుడు ఆయన ఎంతగానో సంతోషించి. చూడండి, ఒకసారి లోకంలో మనుషుల్ని పొగిడేటప్పటికి ఇంకా పొంగిపోయే కార్యాలు జరిగిస్తారని అనుకుంటాం కదండి. ఇంకా పొంగిపోతూ ఉంటాం. పొంగిపోయి బా మీరు ఎంత గొప్ప వాళ్ళు అనేసరికి పొంగిపోయి పనిచేస్తారు. మరి దేవుడిని పొగిడితే, అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మనం పొగిడితే ఆయన ఎంత గొప్పగా చేస్తారు. ఆయన దేవుని స్తోత్రములు గాక. కాబట్టి మనం దేవుణ్ణి పొగడాలి, ఆయన కృతజ్ఞత చెల్లించాలి, ఆయన వెతకాలి. నిజమైన సంతోషం ఆయన వెతకటంలోనే ఉంటుందని బైబిల్ వాక్యం. యెహోవాను వెతుకువారు ఏంటంటే హృదయమందు సంతోషించు. అదే లోకంలో ధనాన్ని వెతుకోవడానికి దొరకలేదు అనుకోండి, ఎలా ఉంటుంది? బాధ వచ్చేస్తుంది, ఇంకా మనకి బెంగ వచ్చేస్తుంది, ఇంకా నిద్రే పట్టదు చాలా రోజులు. మనం అడిగింది ఎవరిని ఇవ్వలేదు అనుకున్నాం, నిద్ర పట్టదు. కానీ దేవుడు దొరికే దేవుడు. హల్లెలూయా. తను వెతుకు వారికి ఆయన దొరికే దేవుడు. కాబట్టి దేవుడు దొరకపోవటం అంటూ ఉంటుంది, ఆయన మన దగ్గరికి రాకపోవటం ఉంటుంది. ఆయన వెతుకోవాలనుకోండి, ఆయనే దొరికేస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఏంటి? హృదయంలో సంతోషం కలుగుతుంది. కాబట్టి ప్రభువుని వెతుకుదాం, ఆయన బలాన్ని వెతుకుదాం, ఆయన సన్నిధిని వెతుకుదాం, మన హృదయ ఆనందము పొందుకుందాం. దేవుని స్తోత్రములు గాక. హృదయంలో సంతోషిస్తాం, దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడంట. ఆయన వెతికి కనుగొంటే కనుక ఆయన గురించి ఇంకా మనం తెలుసుకోవాలి. నువ్వే నాకు కావాలి అన్నాం అనుకోండి, చూడండి మరి నువ్వే కావాలని సినిమా వచ్చు. సినిమాలు కాదు, మామూలుగా మనుషులు నువ్వే కావాలి, నిన్నే పెళ్ళి పెడతా, ఇట్లాంటి సినిమా. కానీ దేవుడు నువ్వే కావాలనుకున్నావు అనుకోండి, దేవునికి స్తోత్రములు. ఆయన దొరికే దేవుడు. నువ్వే కావాలన్న మనుషులు మనం ఇష్టపడకపోవచ్చు, ఇష్టపడతారండి. వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఎత్తుకుంటూ పోతూ ఉంటారు. కాబట్టి నువ్వే కావాలి మనిషితో మనం అన్నాం అనుకోండి, అనుకుని వెతికామనుకోండి, అది దొరకలేదు, ఎలా ఉంటుంది మన పరిస్థితి? అది దొరుకుతారని ఆశ ఉందా? అది దొరకలేదు, ఏమవుతుంది? మనకు హృదయంలో వేదన. కానీ దేవుడు దొరికే దేవుడు. హల్లెలూయా. అందరికీ ప్రభువైన అందరి దేవుడు. ఎవరైతే వెతుకుతారో వారందరికీ కూడా ఆయన కనపడే దేవుడు. కాబట్టి వెంటనే మనకు హృదయంలో సంతోషం కలుగుతుంది. కాబట్టి ఆయన్ని వెతికి ఆయన కలుగుని మరి సంతోషించడానికి దేవుడు మరి మనల్ని ఈ రోజున మనకు పిలుపుని
క్రీస్తున్నాను. ఒకసారి ఏమైందంటే ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలనుకున్నాను. ఎందుకంటే అలాగా నేను ఒక సమయంలో అలాగా ఒంటరిగా బాధపడుతున్నాను. పాప ఎక్కడో చదువుకుంటున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి నేను ప్రార్థన చేసుకున్నాను. గుమ్మం దగ్గర కూర్చున్నాను, బైబిల్ చదువుతా ఈ ప్రార్థన చేసుకున్నాను. నేనున్నాను అనే మాట నీది ప్రభువా, అది నాకు చూపించు. నేనున్నాను అని నువ్వు నాతో చెప్పు. మనుషులందరూ నేనున్నానని చెప్పుకున్నారు, వాళ్ళు శాశ్వతం కాదు, వాళ్ళు ఉండరు కూడా అని అలాంటి సినిమాలు వచ్చాయి. కానీ అది నేనున్నాను అనేది నీకే చెల్లుతుంది. అది నువ్వు శాశ్వత కాలం ఉండే దేవుడివి. ఆ మాట అసలు నాకు చూపించు ప్రభు, ఒక బైబిల్లో నాకు చూపించు ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుని నేనేం చేశానంటే నాకు నువ్వు ఈ మాట నాకు చూపించు ప్రభు అని బైబిల్ తెరిస్తానండి. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. వెంటనే నిజంగా ఆ పేజీ చూపించేసాడు దేవుడు నాకు. చూడండి ఒకసారి, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 6వ వచనం చూడండి అమ్మా. హల్లెలూయా. కావున ఇచ్చట నేనేమి చేయవలెను? నేనేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామము తెలుసుకొందురు. నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకుందరు. దేవుని స్తోత్రం గాక. చప్పటి కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. చూసారండి, నేనున్నానని చెప్పువాడును నేనే. నేను ఖచ్చితంగా ఇలాగ ప్రభా నేనున్నానని అది నీకే చెల్లుతుంది. ఎందుకంటే నువ్వు శాశ్వతంగా ఉంటావు. నేనున్నాను మనుషులు చెప్పినా కూడా వాళ్ళు ఉండరు, ఏమైపోతారో తెలీదు. కానీ నేనున్నానని నువ్వే చెప్పు ప్రభా అని అంటే ఎంత బాగా చెప్పారు. చూసారండి, నేనున్నానని చెప్పువాడును నేనే అని వారు ఆ దినమున తెలుసుకుందరు. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. ఇంకొక మాట ద్వారా కూడా దేవుడు చూపించాడు. చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1వ వచనం చూడండి. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. చూసారండి, నేనున్నాను ఏంటండి, నేనున్నాను అని చెప్పే దేవుడు. నువ్వే కావాలి అని మన ప్రభుతో చెప్తే నేనున్నానని ఆయన మనతో చెప్తాడు. ఆయన దేవుని స్తోత్రం గాక. కాబట్టి దేవుని వెతుకుతాం. శాశ్వత కాలం ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు, మన హృదయాల్ని తెప్పరిల్లు చేసే దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి ఆయనను వెతుకుడి. 105వ కీర్తనలు అన్నాడు, ఆయనను వెతుకుడి, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని వెతుకుడి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కాబట్టి ప్రభువుని పొగిడి, ఆయన వెతికి, ఆయన కనుగొని, ఆయన గురించి తెలుసుకుని హృదయంలో సంతోషం పొందుకోవడానికి, సంతోషించడానికి మరి దేవుని యొక్క గొప్ప కృప ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి కూడా కలుగజేయును గాక, అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. నాయన తండ్రి, మీరు మా కొరకు ఎన్నో అద్భుతాలు చేశారు ప్రభు. గాలి, నీరు, వర్షము, నాయన తండ్రి, వెలుగు ప్రభా, అయా వెలుతురు, ఇవన్నీ కూడా మాకు ఉచితంగా ఇచ్చారు. దానికై మేము నాయన ఈ జీవము ప్రభా నా తండ్రి ఆయన మీ కొరకై మీకు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సహాయం చేయండి. కృపనుగ్రహించిన ప్రభా మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ లోకంలో దేని వల్ల కూడా నాయన తండ్రి మేము అతిశయించకూడదు, కానీ ప్రభు నిన్ను బట్టి మాత్రమే, యెహోవాని బట్టి అతిశయించుడి ఇచ్చడానికి సహాయం చేయండి. మిమ్మల్ని వెతికి మా హృదయంలో నిజమైన సంతోషాన్ని పొందుకుంటానికి సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ దీవించండి. అలాగే నాయన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాయన తండ్రి వాక్యాన్ని శ్రద్ధతో ఆలకిస్తున్న ప్రతి నాయన సబ్స్క్రైబర్ని కూడా దీవించండి. వారి కుటుంబాల్లో అద్భుతాలు చేయండి, నెమ్మదిని అనుగ్రహించండి, శాంతిని, సమాధానం అనుగ్రహించండి. నాయన ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సమృద్ధిని ప్రసాదించండి. వారి జీవితాల్లో వెలుగును అనుగ్రహించండి. హృదయంలో నాయన తండ్రి గొప్ప సంతోషాన్ని పొందుకున్నారు. నీ సన్నిధిని బిడ్డలు వెతకడానికి సహాయం చేయండి. ఆయన నిత్య జీవనానికి నడిపించండి, సహాయం చేయండి. గొప్ప కృపను గురించి నడిపించి మీరే మహిమ పొందమని, కృపను గురించి మరి యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం.